వెల్కమ్ టు రామకృష్ణ పరమహంస ఛానల్. నేను మీ రామకృష్ణన్యం. ఈరోజు బుద్ధుని యొక్క అష్టాంగ మార్గాల గురించి చెప్పుకుందాం. సబ్జెక్టు వెళ్ళే ముందు ప్రతిదీకి ఒకసారి ప్రపంచానికి తెలుసుకుంటూ బుద్ధుని అష్టాంగ మార్గాలు అంటే సరైన దృక్పథాలు, సరైన జీవనోపాధి. సరైన దృక్పథాలు అంటే ఏంటో చూద్దాం ముందు. సరైన దృక్పథాలు అంటే దృక్ అంటే చూపు, పదం అంటే దారి. మన చూపు సరిగ్గా ఉంటే దారి కూడా సరిగ్గా ఉంటుంది అని అర్థం దృక్పథం అంటే. సో అవి చూద్దాం. సరైన ఆలోచనలు, సరైన వాక్కు, సరైన కర్మ. సరైన ఆలోచనలు అంటే మన ఆలోచనలు, వాక్కు, కర్మ కూడా ఇవన్నీ కర్మ చేసి కర్మ చేస్తాయి ఇవి. సో సరైన ఆలోచనతో ఉంటే మనం ఎటువంటి కర్మలో చేయాలో మనకు అర్థం అవుతుంది, ఎటువంటి ఆలోచన చేయాలో మనకు అర్థం అవుతుంది. సో సరైన వాక్ అంటే వాక్కు చాలా పదునైంది. సో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. సో ఏ ఇష్టం ఏ మాట బట్టి ఆ మాట మాట్లాడకూడదు. సో సరైన వాక్ అని అర్థం. సరైన కర్మ, మనం కర్మలు చేసేటప్పుడు కూడా సరికాని కర్మలు చేయకూడదు, సరైన కర్మలే చేస్తూ ఉండాలి. మంచి కర్మలు చేయాలి, పుణ్య కర్మలు చేయాలి, ధర్మంగా ఉండే కర్మలు చేయాలి, న్యాయంగా ఉండే కర్మలు చేయాలి. సో ఆలోచించిన, మాట్లాడిన, ఏ కర్మ చేసినా ధర్మంగా, న్యాయంగా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. ఇంకోటి సరైన ధ్యానం అంటే ఆనాపానసతి. బుద్ధిని చెప్పిన ఆనాపానసతి సరైన ధ్యానం. సో సరైన ధ్యానం చేయమన్నారు. కానీ ధ్యానాల్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ అందులో సరైన ధ్యానం అంటే బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి, శ్వాసోధ్యాస అని బుద్ధిని చెప్పింది అదే. సో అది మనం ఫాలో అవ్వాలి. సరైన ఏకాగ్రత, మన ఏకాగ్రత కూడా సరిగ్గా ఉండదు. మనం ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది? ఆలోచన లేకుండా ఉన్న సమయంలోనే ఏకాగ్రత వస్తుంది. ఆలోచనలు ఉంటే ఏకాగ్రత రాదు. అంచేత ఆలోచన లేని స్థితిలో ధ్యానం చేయండి అని, ధ్యాన స్థితిలో ఉండండి అని చెప్పడం సరైన ఏకాగ్రత. సో మనసుని శూన్యం చేసుకోవాలి. సో సరైన ఏకాగ్రత అయిపోయి సరైన దీక్ష. దీక్ష లేకపోతే ఏ పని చేయలేము. దీక్ష సబూతి అనే బుద్ధుడు చెప్పినవే. అంటే సబూతి అంటే సహనం, దీక్ష అంటే పట్టుదల. పట్టుదల వదలకూడదు, దీక్షగా చేయాలి ఇవన్నీ కూడా అని అర్థం. సరే, లాస్ట్లో ఇంకా సరైన జీవనోపాధి అంటే మనం బతుకుతెరువు కోసం, కుటుంబం కోసం ఒక జీవనోపాధిని ఎన్నుకుంటాం. ఏదో పని, జీవనోపాధి అంటే ఏదో పని. సో ఆ పని ఏ పని చేసినా, మనం ఒక ఉద్యోగం చేసినా, లేదా ఒక వ్యవసాయం చేసినా, లేకపోతే ఏదో పని చేసినా ఆ పనిలో న్యాయం, ధర్మం ఉండాలి. సో ఉద్యోగం చేసినవాడు లంచాలు కూడా తీసుకోకుండా అతని జీతంతో తృప్తిపడి పని చేయాలి. అలాగే ఒక ఉదాహరణ చెప్పాను. అలాగే ఏ పని చేసినా కూడా అందులో న్యాయం, ధర్మం ఉండాలి అని మనం గమనించుకోవాలి. సో ఈ విధంగా మనం ఇవన్నీ సరిగ్గా కరెక్ట్గా అర్థం చేసుకుని ఈ ఫాలో అవుతే మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఏ రకమైన దుఃఖాలు, ఇబ్బందులు, బాధలు ఉండవు, ఏ రకమైన సమస్యలు ఉండవు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.